తులారాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో మాటల విలువల గౌరవాలు పెరగబోతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తిపరంగా గౌరవాలను కూడా పెంచుకోగలుగుతారు. సామాజిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనుకూలతలతో కూడినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఈ వారం గృహము వాహనాల విషయంలో కీలకమైనటువంటి రంగాల్లో చాలా ఉత్తమంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటిల్లో వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా పొందేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని అంశాల్లో అసౌకర్యాలకు లోనవుతూ ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో మీ పిల్లల యొక్క పరిధి, వారు వ్యవహరించేటటువంటి తీరును కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కొన్ని రకాల అంశాలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నతపరమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ వారి యొక్క సహకారం మీరు పూర్తి స్థాయిలో పొందలేనటువంటి స్థితిగతులు ఉండబోతున్నాయి. తద్వారా అసంతృప్తితో కూడినటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు తప్పుడు సంకేతాలుగా వెళ్ళేటటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పనులను రహస్యంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల పనులకు మిమ్మల్ని మీరు నష్టపరుచుకునేటటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి అంశంలో ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీరు అనుకునేటటువంటి లక్ష్యాలకు చేరుకునే ప్రయత్నం చేయాలి. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం, ఆంజనేయ స్వామి వారిని అర్చించటం అనేది చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, వీలైతే 41 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ స్వామివారికి ప్రదక్షిణ చేసుకోవటం అనేది చాలా మంచిది.